బ్యాక్ టు న్యూస్. శ్రీకాకుళంలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పెద్ద ఎత్తున పంటలన్నీ కూడా నీట మునిగిపోయాయి. వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. వరి పొలాలు ఇంకా కూడా వరద గుప్పుట్లోనే ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళంలో పంట నష్టానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి అధిక వర్షాల దాటికి శ్రీకాకుళం జిల్లా రైతాంగం నడ్డి విరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పెద్ద ఎత్తున పంట అంతా కూడా నీటి మురిగింది. వాగులు వంకలు పొంగి పొరలడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. మనం చూడొచ్చు, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మొక్కజొన్న పంట అంతా కూడా మొత్తం కూడా బీభత్సంగా కనిపిస్తుంది. మొత్తం నీట మునిగింది. ఎన్ని ఏదైతే రోజులైనా కూడా ఈ వాటర్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం లేదు. పెద్ద ఎత్తున కష్టపడి ఆరుగాలం శ్రమించినటువంటి పంట ఇలా నీట మునిగిందని చెప్తున్నారు రైతులు. మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షాల వల్ల, వరదల వల్ల? మాకు ప్రస్తుతం మటుకు ఇప్పుడు గత వర్షాలు లేవండి. ఈరోజు వర్షాలు మన పంట చేరుకొచ్చిన టైం అప్పుడు వర్షాలు వచ్చాయి, నీటిలో మురిగాయి. మాకు పంట ఇప్పుడు ఈ రోజుకి మాకు రాలేదు, నీటిలో మురిగిపోయింది. కనీసం మాకు ఇప్పటికైనా ఇప్పుడు మీరు పెట్టుబడులు ఎంత పెడుతున్నారు? దుక్కి, పిండి, గుండకి వీటికి ఏవైనా వస్తాయా? ఎకరాకి 25,000 చొప్పున పెట్టుబడి అయ్యిందండి. ఈరోజు చేతికి పంట వచ్చేటికి నీటి మురిగిపోయింది. అది మా పరిస్థితి అండి. ముఖ్యంగా చూడొచ్చు, మొత్తం కూడా పెట్టుబడిని పెట్టినటువంటి పంట అంతా కూడా నీట ములిగిందంటూ లబోదీబోం అంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఉన్నటువంటి ఏదైతే ఈ పొలం ఉందో నడుములోతు నీరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పంట ఏం చేయాలా, ఏంటి, ఇది ఉంటుందా లేదా అనే ఒక ఆవేదన అయితే రైతులో కనిపిస్తుంది. ఏంటి మీ పంట ఎంత వేశారు, ఏంటి, ఎలాంటి ఇబ్బంది పడుతున్నావు? సార్ 2 ఎకరాలు ఉడిశాను. 2 ఎకరాలు ఉడిసినప్పుడు కూడా తొలంతా నీరు లేదు. నీరు లేకపోతే ఏదో ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పెట్టారు. ఎత్తిపోతల పథకం పెడితే అది వదిలారు. వదిలేసరికి వర్షాలు పడ్డాయి. అది వదిలేసరికి ఇది నిండిపోయింది. ఈ వర్షం లావైపోయింది. 2 ఎకరాలు చేరి నాది పోయింది, వరిపోయింది, మునిగిపోయింది. మరి నేను ఎకరాకి 15,000, మొత్తం 18,000 రూపాయల దాకా పెట్టాను ఎకరాకి. 2 ఎకరాలు ఉడిశాను, దగ్గర 35,000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు ఈ నీరు ఇప్పుడు ఎంత లోతుంది కదా నీరు, ఈ నీరు ఏమైనా మీకు తగ్గుతుందా? తగ్గడానికి లేదండి సార్, తగ్గడానికి లేదు. అవతల రైతులు పెద్దలు ఉన్నారు, అది తీయమంటే తీయట్లేదు. మేము ఎస్సీ వాళ్ళమే, మాకు నీరు తీయమంటే తీయడం లేదు, కట్టేస్తున్నారు. నీరు తీస్తే మాకు పంట అవుతుంది, తీయడం లేదు. ఇప్పుడు వరద వచ్చి ఇప్పుడు ప్రతిసారి మీకు ఇలా ఇబ్బందినా? ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుంది, ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుంది. వర్షాలు లేక కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుంది మాకు. ఎందుకంటే అవతల మొదలు తీస్తే నీరు వదిలితే మాకు పండుతుంది. ఆ తీగ కట్టి